Hello everyone, welcome back to my channel Board Maths. Today our topic is Intermediate First Year Mathematics 1B Chapter 10, that is Applications of Derivatives, Exercise 10B Section 2, Question number 1, 4th bit. X is equals to cos t, y is equals to sin t, at t is equals to pi by 4. Okay, solution. Given x is equals to cos t, y is equals to sin t, t is equals to pi by 4. Pi by 4 ante 180 by 4 is equals to 45 degrees. Okay. So, మనకి ఇక్కడ పాయింట్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి x1 y1 పాయింట్స్ కావాలి. ఓకే, బట్ క్వశ్చన్ లో x1 y1 పాయింట్స్ అనేది ఇవ్వలేదు. సో x1 is equals to cos, ఇక్కడ t ప్లేస్ లో నేను t వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, pi by 4 is equals to cos 45 ఎంత 1 by root 2. ఓకే, అలాగే y1 is equals to sin t. సో y1 is equals to sin t ప్లేస్ లో t వాల్యూ pi by 4, sin 45 is 1 by root 2. ఓకే, సో ఇప్పుడు మనకి x1 y1 వాల్యూస్ వచ్చేసాయి. x1 కామా y1 is equals to 1 by root 2 కామా 1 by root 2. ఓకే, ఇది x1 y1. నెక్స్ట్ స్లోప్ m is equals to, సో క్వశ్చన్ లో x y2 ఇచ్చారు కాబట్టి dy by dx. ఓకే, at t is equals to pi by 4. సో dy dx by dy by dt by dx by dt at t is equals to pi by 4. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది dy by dt. dy by dt is equals to d by dt of y ఏంటి, y is equals to sin t. ఓకే, సో d by dt of sin t. d by dx of sin x is equals to cos x. సో ఇక్కడ cos t, t ఉంది కాబట్టి t. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, dx by dt. సో dx by dt is equals to d by dt of x ఏంటి, x is equals to cos t. సో x ప్లేస్ లో cos t సబ్స్టిట్యూట్ చేద్దాం. cos t, డెరివేటివ్ ఆఫ్ cos x is equals to minus sin x. ఓకే, సో మైనస్ సైన్ టీ, ఇక్కడ టీ ఉంది కాబట్టి టీ. సో ఇప్పుడు m స్లోప్ లో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. m is equals to dy by dt ఎంత వచ్చింది, cos t by dx by dt ఎంత వచ్చింది, మైనస్ సైన్ t at t is equals to pi by 4. ఓకే, సో cos by sin cot t, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ at t is equals to pi by 4. ఓకే, సో ఇప్పుడు t ప్లేస్ లో t వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ కాట్ t అంటే pi by 4, cot 45 is 1, బట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1. సో m is equals to మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. Equation of tangent. The equation of tangent at t is equals to pi by 4 is, so ఏంటి ఈక్వేషన్, y minus y1 equals to m of x minus x1. సో మన x1 y1 పాయింట్స్ ఏంటి, 1 by root 2 కామా 1 by root 2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ m is equals to minus 1 వచ్చింది మనకి. సో y minus 1 by root 2 is equals to minus 1 of x minus 1 by root 2. Okay, so y minus 1 by root 2 is equals to minus 1 into x minus into minus plus 1 by root 2. సో x అనేది మనకి ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి సో ఈ టర్మ్స్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి పంపిస్తున్నా. సో మైనస్ x కాస్త ప్లస్ x అవుతుంది, మైనస్ 1 by root 2 ప్లస్ 1 by root 2 మైనస్ 1 by root 2 అయిపోతుంది. అండ్ ఇవి సేమ్ ఉంటాయి. ప్లస్ y minus 1 by root 2 is equals to 0. Now x plus y minus
-1/√2 -1/√2 -2/√2 is equals to 0. సో ఈ 2ని ఎలా రాసుకోవచ్చు మనం? √2 × √2 అని రాసుకోవచ్చు కదా. సి √2 × √2 అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చా దీన్ని? సో స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి? జస్ట్ 2. కాబట్టి 2 ప్లేస్లో √2 × √2 అని రాసుకోవచ్చు. x plus y minus √2 into √2 by √2 is equals to 0. 2 ప్లేస్లో √2 × √2 అని రాస్తున్నా, ఎందుకంటే √2 × 2 అని రాసుకోవచ్చు. 2 × 2 అంటే 2 స్క్వేర్, రూట్ ఇంకా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకు జస్ట్ 2 అనేది రిమైనింగ్. ఓకే, సో √2 √2 క్యాన్సిల్, x plus y minus √2 is equals to 0. Therefore, the equation of tangent is x plus y minus √2 is equals to 0. Next, equation of tangent అయిన తర్వాత equation of normal find out చేయాలి. Equation of normal. The equation of normal at t is equals to pi/4 is, so equation ఏంటి? y minus y1 is equals to -1/m of x minus x1. So x1 comma y1 points ఏంటి? 1/√2 comma 1/√2. Okay, m is equals to -1. ఓకే, ఇక్కడ m ఎంత వచ్చింది? m is equals to -1. సో ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. y minus 1/√2 is equals to -1/-1 of x minus 1/√2. ఓకే, సో మైనస్ మైనస్ క్యాన్సిల్. y minus 1/√2 is equals to x minus 1/√2. ఓకే, 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. నెక్స్ట్, x అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి ఈ y వాల్యూస్ని నేను రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తున్నా. x minus 1/√2, సో ప్లస్ y కాస్త మైనస్ y అవుతుంది. -1/√2 ప్లస్ 1/√2 అవుతుంది. ఓకే, సో -1/√2 ప్లస్ 1/√2 క్యాన్సిల్. x minus y is equals to 0. Therefore, the equation of normal is x minus y is equals to 0. సో చాలా సింపుల్, జస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్, 5th బిట్. y is equals to x square minus 4x plus 2 at 4, 2. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సొల్యూషన్, గివెన్ కర్వ్ ఈజ్ y is equals to x square minus 4x plus 2. ఓకే, అండ్ పాయింట్ x1, y1 is equals to 4, 2. సో స్లోప్ ఏంటి? స్లోప్ m is equals to dy by dx at point 4, 2 is equals to d by dx of, so y ఏంటి? y is equals to x square minus 4x plus 2 at 4, 2. Okay, so derivative of x square, d by dx of x square is equals to 2x. So 2x, derivative of x is 1 and 2 is 0 at 4, 2. Now 2x minus 4 at 4, 2. సో ఇప్పుడు x ప్లేస్లో x ఏంటి? 4. 2 of 4 minus 4. 2 4s are 8 minus 4 is equals to 4. Slope m is equals to 4. So now equation of tangent. The equation of tangent at 4, 2 is, so equation ఏంటి? y minus y1 is equals to m into x minus x1. సో పాయింట్ ఏంటి? 4, 2. సో ఇది x1, ఇది y1.
y మైనస్ y1 ఎంత 2 ఈజ్ ఈక్వల్స్ టు m ఎంత వచ్చింది 4 x మైనస్ x1 ఈజ్ 4 y minus 2 is equals to 4 into x 4x minus 4 4s are 16 so 4x minus 16 ఈ టర్మ్స్ ని నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ప్లస్ y కాస్త మైనస్ y అవుతుంది అలాగే మైనస్ 2 ఏమో ప్లస్ 2 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0 సో 4x minus y minus 16 plus 2 minus 14 is equals to 0 therefore the equation of tangent is 4x minus y minus 14 is equals to 0. Okay, so next time find out cheyali equation of tangent అయిపోయింది and next equation of normal. Equation of normal. The equation of normal at 4 comma 2 is equation enti y minus y1 is equals to minus 1 by m of x minus x1. So point is x1 ante 4 y1 ante 2 m is equals to 4 so y minus 2 y1 is 2 is equals to minus 1 by m is 4 x minus x1 ante 4 so next 4 ikkada multiply avutundi so 4 of y minus 2 is equals to minus 1 of x minus 4 okay so next 4y minus 8 so 4 into y 4y 4 2s are 8 is equals to minus 1 into x minus into minus plus 1 4s are 4 so ఈ టర్మ్స్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే సో x ఎప్పుడు మనకి పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇప్పుడు x ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నా x minus 4 ఓకే సో మైనస్ x కాస్త ప్లస్ x అయిపోయింది ప్లస్ 4 కాస్త మైనస్ 4 అయింది సో ఇవి సేమ్ ఉంటాయి ప్లస్ 4y minus 8 is equals to 0 now x plus 4y minus 8 minus 4 minus 12 is equals to 0 therefore the equation of normal is x plus 4y minus 12 is equals to 0 okay so equation of tangent find out chesam equation of normal find out chesam so this is the answer next first question 6th bit last bit idi okay so y is equals to 1 by 1 plus x square at 0 comma 1 so equation of tangent find out cheyali alage equation of normal anedi find out cheyali given equation of curve is y is equals to 1 by 1 plus x square point x1 comma y1 is equals to 0 comma 1 question lo icharu so now slope m is equals to dy by dx at point 0 comma 1 is equals to d by dx of y enti 1 by 1 plus x square at 0 comma 1 okay so derivative of 1 by x is minus 1 by x square ఇది formula so minus 1 by x square 1 by x square అనేది ఇక్కడ x so 1 plus x square whole square okay so x అంటే ఏంటి ఇక్కడ 1 plus x square okay and derivative of x square is 2x at 0 comma 1 so next minus 1 into 2x minus 2x by 1 plus x square whole square at 0 comma 1 so x place లో ఏంటి ఇప్పుడు 0 so x place లో 0 substitute చేయాలి minus 2 of 0 by 1 plus 0 square whole square okay so answer ఏమొస్తుంది 2 into 0 0 0 by 1 plus 0 square is 0 whole square and so final గా answer 0 వస్తుంది 0 by something so 0 okay so మనకి m ఎంత వచ్చింది ఇప్పుడు m is equals to 0 okay equation of tangent the equation of tangent at
పాయింట్ ఎంత ఇచ్చారు 0,1 ఈజ్ సో ఈక్వేషన్ ఏంటి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 సో y మైనస్ ఇది x1 ఇది y1 సో y1 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు m ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది 0 ఆఫ్ x మైనస్ x1 అంటే 0 సో y minus 1 is equals to 0 into something 0. Therefore, the equation of tangent is y minus 1 is equals to 0. Okay, so next time find out jali equation of normal. Equation of normal. The equation of normal at 0,1 is y minus y1 is equals to minus 1 by m of x minus x1. ఇది equation. So point ఏంటి ఇది x1 ఇది y1. So y minus y1 అంటే 1 is equals to minus 1 by m is equals to 0 of x minus x1 అంటే 0. So 0 ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 0 of y minus 1 is equals to minus 1 of x. 0 into something 0 is equals to minus x. So x is equals to 0. Therefore equation of normal is x is equals to 0. ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నాయంటే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను నెక్స్ట్ పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి Thank you for watching.